హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వచ్చిన రెసిపీ సండే స్పెషల్. ఒక 4 కిలోల జుట్టుకోడి తెచ్చినాం. ఇవాళ జుట్టుకోడి చేసే విధానం ఏందో మేము చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మనకు కావాల్సిన సేమ్ ప్రాసెస్ ఉంటుంది, కానీ జుట్టుకోడి ఉడుకు టైం పడుతుంది కదా. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, గరం మసాలా. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం ఇక. ఓకే ఫ్రెండ్స్, మనము సరిపోయిన నూనె పోసుకుందాం. సరిపోయిన నూనె 4 కేజీ కాయలు ఉందాదా, దగ్గర పావు కిలో కన్నా కొంచెం ఎక్కువ. ముందుగా మసాలాలు వేద్దాం ఫ్రెండ్స్. పచ్చిమిర్చి వేద్దాం, ఉడుకున్న ఉల్లిగడ్డ వేద్దాం. ఉల్లిగడ్డ వేసి కలుపుకోవాలి. ఫ్రెష్గా కడుక్కుందాం ఫ్రెండ్స్. నా దగ్గర పచ్చి మెంతి లేదు, ఎండిన మెంతి వేసుకుందాం. మంచిగా అల్లం పేస్ట్ చేసుకుందాం సరిపోయేంత. పేస్ట్ చేసినాక పసుపు వేద్దాం. మనకు చికెన్ మంచిగా వాటర్ రాకుండా మంచిగా జాలి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోయేటట్టు మంచిగా నీట్గా కడుక్కోవాలి ఫ్రెష్గా. ఓకే ఫ్రెండ్స్, అల్లం మంచిగా గోలింది, పచ్చితనం లేకుండా. ఇప్పుడు చికెన్ వేస్తున్నాం. చికెన్ మంచిగా వాటర్ ఉండద్దు, కొంచెం కూడా వాటర్ ఉంటే ఆయిల్లోనే ఫ్రై చేయాలి బాగా. ఒక ½ అన్ అవర్, గంట సేపు అయినా ఆయిల్లో ఫ్రై చేస్తే అంతే. మన నీసు రాకుండా మంచిగా ఆయిల్లో గోలితే మంచిగా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా కలుపుకున్నాం. మంచిగా కలుపుకొని మూత పెడదాం. చిన్నగా గ్యాస్ పెట్టి మూత పెడదాం. ఓకేనా. మూత పెట్టినాక ఒక ½ అన్ అవర్ తర్వాత ఉంచుదాం, చిన్న గ్యాస్ పెట్టుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఒక ½ అన్ అవర్ అవుతుంది. 2 టైమ్స్ కలిపినా. ఇక మళ్ళీ కలుపుకున్న తర్వాత ఇలానైతే ఇప్పటి వరకు మనం వాటర్ వేసుకోలేదు, అవే వాటర్ వచ్చినాయి. వాటర్ వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, ఫస్ట్ ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసుకొని కలుపుకొని వాటర్ వేసుకుందాం. మళ్ళా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత అయితే మనం వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెడదాం ఫ్రెండ్స్. మూత ఫ్రెండ్స్ కొంత గ్యాస్ పెంచుకుందాం. మళ్ళీ ఒక గంటన్నా ½ అన్ అవర్ అన్నా ముక్కు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, గంట అవుతుంది. ఇప్పటికీ గంట అయిపోతుంది. ఉప్పు కారం వేద్దాం. దగ్గర ఒక 80% 70% ఉడికింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు కారం వేద్దాం. ఉప్పు సరిపోయేంత, కారం కూడా సరిపోయేంత, గరం మసాలా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ కలుపుతాయి ఫ్రెండ్స్. లైట్గా ఉడకప్పుడు వేద్దాం. లైట్గా కొత్తిమీర వేద్దాం. కొంచెం లైట్గా చికెన్ మసాలా వేద్దాం. వేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. కలుపుకొని కొన్ని లైట్గా వాటర్ వేసుకుందాం. కారం వేసినాం కదా, ఉప్పు కారం వేసినాక ఇక వాటర్ వేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెడదాం. కర్రీ అయిపోతుంది ఇక. ఓకే ఫ్రెండ్స్, 10 మినిట్స్ అయింది. సో చూద్దాం. కొంచెం చిక్కగా కావాలి. ఇంకోటి 5 మినిట్స్ ఉంచుదాం. అంత లోపల కర్రీ అవుతుంది. మనం టేస్ట్ కూడా చూసుకోవచ్చు ఇప్పుడే, ఉప్పు కారం ఎట్లుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయింది. చూద్దాం ఒకసారి టేస్ట్ చేసి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం ఎట్లుందో. అవి రెండు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చేసి చూద్దాం ఇప్పుడు ఎట్లా ఉందో. ఓకే, బాగుంది, చాలా బాగుంది. కూడా చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇలానే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పీస్ కూడా చాలా బాగా ఉడికింది.